నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బెంగాల్ పీఠంపై సీఎం సువేందు అధికారి కూర్చున్న తరువాత పాత నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే నాటి మమతా బెనర్జీ ప్రభుత్వంలో తీవ్ర వివక్షకు గురై లూప్ లైన్ పోస్టులకే పరిమితమైన సింహం లాంటి ఐపీఎస్ అధికారి దమయంతి సేన్ మళ్లీ ఫుల్ పవర్ తో ఎంట్రీ ఇచ్చారు. అటు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజిబ్ పాల్ శర్మను డిప్యూటేషన్ పై రప్పించి మరీ రంగంలోకి దింపారు. పాత హత్యలు, మహిళలపై దాడులు, బీజేపీ శ్రేణులపై జరిగిన దౌర్జన్యాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది. అవసరమైతే ఎన్కౌంటర్ కు వెనకాడేది లేదంటూ సీఎం సువేందు ఇచ్చిన వార్నింగ్ తో మమతా గ్యాంగ్ వరికిపోయింది. అయితే దీదీ పరారీలో ఉన్నారని ప్రచారం కూడా బెంగాల్ వ్యాప్తంగా జోరందుకుంది. మరి లేడీ సింగం దమయంతి సేన్ రీ ఎంట్రీతో బెంగాల్లో ఏం జరగబోతోంది? తృణమూల్ బ్యాచ్ కు దబిడి దిబిడేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్రంలో సర్వాధికారిగా వెలిగిన మమతా బెనర్జీ హయాం ముగిసి సువేందు అధికారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులను ఏరిపారేసేందుకు కొత్త ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీకి సంఖ్యలు పడటం ఖాయమని ప్రచారం చోరందుకుంది. లీగల్ లూప్ హోల్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉండటంతో దీదీ ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గతంలో జరిగిన అరాచకాలకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టేందుకు సీఎం సువేందు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అరాచక శ్రేణుల గుండెల్లో రైలు పరిగెత్తించడానికి సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది సువేందు ప్రభుత్వం. నిజాయితీకి, ముక్కుసూటితనానికి మారుపేరైన ఐపీఎస్ అధికారి దమయంతి సేన్ కు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. బెంగాల్ పోలీస్ శాఖలో లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న దమయంతి సేన్ ఎంట్రీతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతోంది. ఆధారాలతో సహా తప్పు చేసిన వారిని బోనులో నిలబెట్టడంలో ఆమె రూటే వేరు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వంతోనే నేరుగా తలపడిన చరిత్ర ఉన్న దమయంతి సేన్ ఇప్పుడు డీజీపీ హోదాతో ప్రత్యేక విచారణ కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించడం తృణమూల్ బ్యాచ్ కు పెద్ద షాక్ గా మారింది. దమయంతి సేన్ అనే పేరు వింటేనే నేరగాళ్లకు చెమటలు పడతాయి. ముఖ్యంగా 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో ఆమె చూపిన ధైర్యం సామాన్యమైనది కాదు. ఆ రోజుల్లో ఒక కారులో బాధితురాలని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. అయితే ఈ దారుణ ఘటనపై అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ అదంతా ఫాల్స్ కేసు అని, ప్రభుత్వాన్ని భగ్నం చేయడానికి పన్నిన కుట్ర అని కొట్టిపారేశారు. కానీ ఐపీఎస్ అధికారి దమయంతి సేన్ ఆ వ్యాఖ్యలను బేఖాతరు చేశారు. తనదైన శైలిలో కేవలం 2 రోజుల్లోనే తిరుగులేని ఆధారాలను సేకరించి మీడియా ముందుకు వచ్చి ఆ గ్యాంగ్ రేప్ ఘటన నిజమేనని నిరూపించారు. ముఖ్యమంత్రి మాటలని తప్పుపట్టేలా ఆధారాలు బయటపెట్టడం దమయంతి సేన్ గట్స్ కు నిదర్శనంగా నిలిచింది. మమతా బెనర్జీ వాదనను తప్పుపడుతూ పార్క్ స్ట్రీట్ కేసులో నిందితులను జైలుకు పంపినందుకు దమయంతి సేన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నాటి టీఎంసీ ప్రభుత్వం ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. కేసు ముగిసిన వెంటనే ఆమెను కోల్కతా క్రైమ్ బ్రాంచ్ నుంచి బదిలీ చేసి సుదీర్ఘకాలం పాటు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుల్లో మూలన పాడేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె లొంగిపోలేదు, తన నిజాయితీని వదులుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో ప్రభుత్వం మారడంతో నాటి అన్యాయానికి తెరపడింది. సీఎం సువేందు అధికారి దమయంతి సేన్ సమర్థతను గుర్తించి ఆమెకు తిరిగి అత్యున్నత అధికారాలు కట్టబెట్టారు. దీంతో పాత నేరాళ్ల ఫైళ్లన్నీ దుమ్ము దులిపేందుకు ఆమె సిద్ధమయ్యారు. మమతా బెనర్జీ హయాంలో తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు బెంగాల్ను ఒక అరాచక స్థావరంగా మార్చేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ తర్వాత ప్రతిపక్ష బీజేపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు జరిగాయి. అనేక చోట్ల బీజేపీ కార్యాలయాలను కూల్చివేయటం, కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేయటం, ఇష్టారాజ్యంగా చెలరేగిపోవటం సర్వసాధారణంగా మారింది. నాటి హింసలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్లో గతంలో జరిగిన పాత నేరాలు, రాజకీయ
హత్యలు, మహిళలపై జరిగిన దాడులన్నిటినీ తిరిగి విచారించేలా ఒక వ్యవస్థను రూపొందించారు. దమయంతి సేన్కు తోడుగా బెంగాల్లో శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోనికి తెచ్చేందుకు కేంద్రం, సువేందు ప్రభుత్వం మరో భారీ స్కెచ్ వేశాయి. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అజిబ్ పాల్ శర్మను ప్రత్యేకంగా డిప్యూటేషన్పై పశ్చిమ బెంగాల్కు రప్పించారు. ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టార్ల ఆట కట్టించిన ట్రాక్ రికార్డు అజిబ్ పాల్ శర్మ సొంతం. ఇప్పుడు దమయంతి సేన్తో కలిసి ఆయన కూడా రంగంలోకి దిగటంతో బెంగాల్ పోలీసింగ్ రూపురేఖలు మారిపోతున్నాయి. నేరగాళ్లను ఏరిపారేసే బాధ్యతలను ఈ ఇద్దరు పవర్ఫుల్ ఆఫీసర్ల చేతిలో పెట్టింది ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ అధికారి అజిబ్ పాల్ శర్మను ప్రభుత్వం డిప్యూటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చింది. యూపీ క్యాడర్లో కరుడుగట్టిన నేరగాల గుండెల్లో వణుకు పుట్టించిన ట్రాక్ రికార్డ్ అజిబ్ పాల్ శర్మ సొంతం. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణలోనూ, కీలక ఆపరేషన్లోనూ విజయవంతం చేయడంలోనూ ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయనకున్న అపారమైన అనుభవాన్ని, క్రైమ్ కంట్రోల్ చేయడంలో ఉన్న ప్రత్యేక శైలిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ డిప్యూటేషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పవర్ఫుల్ అధికారి రాకతో రాష్ట్రంలో నేరాల నియంత్రణ మరింత కఠినంగా అమలు కానుంది. ముఖ్యంగా శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. పాత హత్యలు, మహిళలపై జరిగిన దౌర్జన్యాలు, నాడు తొక్కిపెట్టిన కేసులను తిరగదోడేందుకు ఏర్పడిన ప్రత్యేక కమిషన్లో దమయంతి సేన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ముక్కుసూటి విచారణతో ఆధారాలు సేకరించడంలో ఆమె బిజీ అయిపోయారు. ఇటు సీఎం సువేందు అధికారి నేరగాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్ వ్యాప్తంగా అరాచకాలకు పాల్పడి గ్యాంగ్ వార్లు సృష్టించి సామాన్యులను హింసించిన మమతా గ్యాంగ్లోని ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు గదులు ఖాయమని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సువేందు అధికారి ప్రభుత్వం కేవలం హెచ్చరికలతోనే ఆగటం లేదు. అవసరమైతే శాంతి భద్రతల పరిరక్షణ కోసం అరాచక శక్తులను అణిచివేయటానికి, ఎన్కౌంటర్లు చేయటానికి కూడా వెనకాడబోమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. అటు దమయంతి సేన్ చట్టపరమైన ఆధారాల వేట, ఇటు అజిబ్ పాల్ శర్మ ఫీల్డ్ యాక్షన్ ప్లాన్తో బెంగాల్ వ్యాప్తంగా మమతా గ్యాంగ్ గుండెల్లో వణుకు మొదలైంది. నిన్నటి వరకు బెంగాల్ వీధుల్లో రౌడీయిజం చేసిన వారంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎక్కడిక్కడ పరుగులు తీస్తున్నారు. మొత్తానికి బెంగాల్లో తృణమూల్ బ్యాచ్కు ఇక దబిడి దిబిడేనని, న్యాయం గెలిచే రోజులు వచ్చాయని ప్రజలు చర్చిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పోలీస్ బ్యూరోక్రసీ వర్గాల్లో ఇప్పుడు ఒకే రకమైన భయం నీడలు కమ్ముకున్నాయి. గత మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అంధకారంలోకి నెట్టబడిన నిజాయితీగల అధికారులందరినీ సీఎం సువేందు ఏరుకోరి తెచ్చుకుంటుంటే, నాటి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన కొందరు అధికారుల గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయి. దమయంతి సేన్ లాంటి పవర్ఫుల్ అధికారి చేతికి విచారణ పగ్గాలు వెళ్లటంతో నాడు ఫైళ్లను తారుమారు చేసిన పోలీస్ అధికారుల పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ హోదాలో ఉన్నా సరే ఈసారి చట్టం నుండి తప్పించుకోవటం అసాధ్యమనే సంకేతాలు అధికార యంత్రాంగంలో గట్టిగా వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. అరాచకాలకు అడ్డాగా మారిన బెంగాల్ రాజకీయాలను ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందని సామ్రాజ్య ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు అధికార బలంతో ఊగిపోయిన తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడు దబిడి దిబిడే అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా మీమ్స్, చర్చలు జోరందుకున్నాయి. శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం సువేందు చూపిస్తున్న ఈ కఠిన వైఖరి సరికొత్త బెంగాల్ నిర్మాణానికి నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇన్నాళ్లు సాగిన ఒక శకం ముగిసి సరికొత్త సంచలన శకం మొదలైంది. నిన్నటి వరకు చట్టాన్ని తమ చేతిలో పెట్టుకుని ఊగిపోయిన అరాచక శక్తులకు ఇప్పుడు లేడీ సింగం దమయంతి సేన్ రూపంలోనూ, యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజిబ్ పాల్ శర్మ రూపంలోనూ అసలైన సినిమా కనిపిస్తోంది. తప్పు చేస్తే ఎంతటి వారనైనా సరే శ్రీకృష్ణ జన్మస్థానం పంపటమే కాదు, అవసరమైతే ఎన్కౌంటర్లకు వెనకాడేది లేదని సీఎం సువేందు అధికారి యాక్షన్ ప్లాన్ బెంగాల్ను ఏ తీరానికి తెరుస్తుందో చూడాలి. పాత నేరాల ఫైళ్లు ఓపెన్ అవుతున్న వేళ ఇకపై బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూడాల్సిందే.